కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి హుటాహుటిన బయలుదేరి నిన్న రాత్రి 11 గంటలకు స్టీల్ ప్లాంట్కు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇవాళ విశాఖ రానున్నారు. కాగా ప్రమాద నష్టం కోట్ల రూపాయల్లో ఉండొచ్చని స్టీల్ ప్లాంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో క్రేన్ ఒకటి కాలిపోవడం, SMS-1 ప్రాంగణం చాలా వరకు అగ్ని కీలల్లో చిక్కుకోవడం వంటి అంశాల ఆధారంగా నష్టం తీవ్రతను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్పత్తిని పూర్తిగా ఆపేయకుండా బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి డౌన్ చేశారని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం ఉక్కు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా ఈ ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం తీరని విషాదమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారని మంత్రి లోకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి లోకేష్ ఇవాళ విశాఖ చేరుకొని స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారు. బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించనున్నారు.